హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మమ్మీస్ కిచెన్. ఇవాళ స్పెషల్ రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే వెనీలా మిల్క్ షేక్ ప్రిపేర్ చేస్తున్నానండి. పిల్లలకి ఏదైనా చేసి పెట్టాలంటే ఇలా చిటికలో చేసేయండి టేస్టీగా మిల్క్ షేక్. మనం ప్రిపేర్ చేసినంత సేపు పట్టదండి వాళ్ళ తాగడానికి, అంత టేస్టీగా ఉంటుంది. చూసారు కదండి, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా, తాగాలనిపిస్తుంది కదా. అయితే ఇక లేట్ చేయకుండా ఈ టేస్టీ మిల్క్ షేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు చూద్దాము. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని కాచి చల్లార్చి ఫ్రిడ్జ్ లో పెట్టిన చిల్లిడి మిల్క్ వేసుకోవాలండి. 1 కప్పు వరకు వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ వరకు షుగర్ వేసుకోవాలండి. షుగర్ కి బదులుగా హనీనైనా యూజ్ చేసుకోవచ్చు మీరు. ఇప్పుడు ఇందులో 3 లేదా 2 వరకు ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి. మిల్క్ షేక్ మంచి థిక్ గా రావడానికి వెనీలా ఐస్ క్రీమ్ వేస్తున్నానండి. 2 లేదా 3 స్పూన్ల వరకు వేసుకోవాలి. ఐస్ క్రీమ్ వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. మంచి ఫ్లేవర్ రావడానికి వెనీలా ఎసెన్స్ వేస్తున్నానండి. 1/2 టీ స్పూన్ వరకు వేసుకోవాలి. మిక్సీ జార్ మూత పెట్టేసుకుని 1 మినిట్ వరకు స్మూత్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బ్లెండ్ చేసుకోవాలి. చూసారు కదండి, 1 మినిట్ బ్లెండ్ చేసుకున్న తర్వాత స్మూత్ గా రెడీ అయిపోయింది. ఇలా ప్రిపేర్ చేసిన మిల్క్ షేక్ ని గ్లాస్ లో వేసుకుందాము. చూడండి, చాలా స్మూత్ గా థిక్ గా రెడీ చేసుకున్నాము. ఇలా గ్లాస్ లో వేసుకున్న తర్వాత ఈ మిల్క్ షేక్ పైన ఎక్స్ట్రా టాపింగ్ కోసం విప్ క్రీమ్ కానీ ఐస్ క్రీమ్ కానీ ఇలా గార్నిష్ చేసుకుంటే చూడడానికి చాలా బాగుంటుందండి. ఇలా విప్ క్రీమ్ వేసుకున్న తర్వాత కొద్దిగా స్ప్రింక్లర్స్ వేసుకుంటామండి, చూడడానికి ఇంకా బాగుంటుంది. ఈ సమ్మర్ కి పిల్లలకి ఇలా ప్రిపేర్ చేసి ఇచ్చారంటే హ్యాపీగా తాగుతూ ఎంజాయ్ చేస్తారండి. ఇలా చూస్తుంటేనే తాగాలనిపిస్తుంది కదా. అస్సలు లేట్ చేయకుండా ఈ టేస్టీ వెనీలా మిల్క్ షేక్ ని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఇక రెసిపీ నచ్చితే కనుక లైక్ అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని స్పెషల్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మమ్మీస్ కిచెన్ తెలుగు.